కూల్ 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 ఓకే, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో చాలా ట్రాన్స్పరెంట్గా మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అస్తవ్యస్తాన్ని వ్యవస్థనంతా కూడా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఒకసారి మొత్తం కూడా టోటల్ ప్రజలకి మరింత ట్రాన్స్పరెంట్గా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే గతంలో 14-19లో కూడా మేము ప్రతి షాప్లో కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బాటిల్ కూడా ఎక్కడ వేరే రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేశాం. కానీ 1924 వరకు జరిగినటువంటి విధానం మొత్తం కూడా రాష్ట్రంలో విధానాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ దాన్ని ప్రభుత్వానికి అంటగట్టే విధంగా కార్యక్రమాలు చేయడం కోసం కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నాం.